చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి, ఫ్యాన్ పార్టీ సీనియర్ల మనోగతం విన్నారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి అలుముకుంటోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకత్వం సాగిస్తున్న తీరుపై చాలా మంది సీనియర్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ పార్టీకి మొదటి నుండి అండగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పేర్ని నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు వంటి సీనియర్ నేతలంతా ఇప్పుడు మౌనంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. వారిలో కొందరు నేతలు ఈ మధ్య జరిగిన రప్ప కామెంట్లను కూడా సమర్థిస్తూ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసహనంతో ఉన్నారు. పార్టీ అధినేత ప్రతిసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలను నేరుగా సమర్థించడం వల్ల కార్యకర్తలపై దాని ప్రభావం పడుతోందని వారు భావిస్తున్నారు. ఇది పార్టీని నడిపే పద్ధత. ఈ విధంగా పార్టీకి కొంతైనా వివేకంగా ఉండే నాయకులు ఎలా ఉంటారు అని వారు అంటున్నట్లు సమాచారం. కేవలం డబ్బు, అధికారంతో పార్టీని నడపలేం. పార్టీకి ఇమేజ్ ఉండాలి, కార్యకర్తలకు గౌరవం ఉండాలి, నాయకత్వంలో సంస్కారం కనిపించాలి. కానీ ప్రస్తుతం వైసీపీకి గోండా పార్టీ, రౌడీ పార్టీ అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో విస్తృతంగా వ్యాపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క రాష్ట్రంలో పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుండగా, మరో పక్క నేతల వ్యాఖ్యలపై బాహాటంగా స్పందించడం వల్ల పార్టీకి పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందన్నది ఈ సీనియర్ లీడర్ల అభిప్రాయం. దీనిపై తాజాగా ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఆమె చెబుతున్న మాటలు బయట పెడుతున్న వాస్తవాలు జగన్ రెడ్డి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల భయం కలిగిస్తున్నాయి. పార్టీకి తీవ్రమైన నష్టము కలిగిస్తున్నాయి. జగన్ రెడ్డి కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ దృష్టి గొప్పది. ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ బ్రాండ్ దిగజారింది అంటూ ఆమె ఎప్పటికప్పుడు చెబుతున్న మాటలు అభిమానుల్లోనే కాక పార్టీ శ్రేణుల్లోనూ కలవరానికి దారితీశాయి. ఇక పార్టీ శ్రేణుల్లోకి చూస్తే జిల్లాల స్థాయిలో చాలామంది వర్కింగ్ ప్రెసిడెంట్లు, మాజీ మంత్రులు అసంతృప్తితో పక్కకు వెళ్ళిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, నాయకత్వం నుంచి ఎటువంటి సంప్రదింపులు లేకపోవడం, ఒక్క నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా నాయకులతో చర్చించకపోవడం వంటి అంశాలు ఇప్పుడు తీవ్రంగా కలత కలిగిస్తున్నాయి. పార్టీలో ప్రస్తుతం చుట్టూ ఒక సెంట్రలైజ్డ్ కమాండ్ ఉందని, అది వైసీపీకి ప్రమాదకరంగా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి కాంగ్రెస్ క్యాడర్ అండ ఉంది, కానీ ఆ క్యాడర్కు గైడెన్స్ ఉండాలి. ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనే పాఠం ఉండాలి. కానీ ప్రస్తుతం చాలా చోట్ల కార్యకర్తల వ్యాఖ్యలు శృతిమించిపోతున్నాయి. నియంత్రణ లేకపోవడం, సరి అయిన నాయకులు లేకపోవడం పార్టీకి భారంగా మారుతోందని పలువురు నేతలు వాపోతున్నారు. ఎవరిని పట్టించుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలు, టీం వర్క్ లేకపోవడం, సీనియర్ల సూచనల్ని పక్కకు పెట్టడం వల్లే పార్టీ ప్రజల్లో ఓ విధమైన అహంకార పార్టీగా ముద్ర వేసుకుందనే వాదన వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటిలో ముఖ్యంగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, పార్టీ లోపలే ఉన్న సీనియర్ నేతలే ఇప్పుడిప్పుడే స్పందించడం ప్రారంభించారంటే అసంతృప్తి మామూలుగా లేదు. ఇది ఒక్కో నేత అభిప్రాయం కాదు, పార్టీ స్థాయిలో మార్పు కావాలనే అవసరం వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత కూడా ఆత్మ పరిశీలన జరగకపోవడం, ఓటమికి గల కారణాలపై బహిరంగంగా చర్చ జరగకపోవడం వల్లే ప్రజల నుండి వేరుపడినంత పని అయిందని విశ్లేషకుల అభిప్రాయం. పార్టీకి నాయకత్వం ఒకటే అయినా ఆ నాయకత్వానికి చుట్టూ ఉండే టీం విశ్వసనీయత కలిగి ఉండాలి, తగిన సలహాలు ఇవ్వగలగాలి. కానీ ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్నవారిలో చాలామంది కేసులతో పార్టీ గురించి ఆలోచించలేని వారయ్యారని, ఎవరూ మౌలికంగా విశ్లేషించే స్థితిలో లేరని అంటున్నారు సీనియర్లు. పార్టీ నాయకత్వానికి మునుపటి తరహాలో నిజాయితీ, అవగాహన, వ్యవస్థాపక దృష్టి ఇప్పుడు కనబడట్లేదన్నది వారి బాధ. ప్రస్తుత పరిణామాలు చూస్తే వైసీపీకి ముందు గడ్డు పరిస్థితి ఉందని భావించాలి. సీనియర్ నేతలే బయటికి వలస వెళ్లే పరిస్థితి ఏర్పడితే పార్టీ నడిచే మార్గం అప్రతిష్టకరంగా మారే అవకాశం ఉంది. పార్టీలో చైర్ మాత్రమే కాదు, కలెక్టివ్ థింకింగ్, మేధావుల సూచనలతో కూడిన మార్గదర్శకత అవసరం. లేకపోతే ఈ అసంతృప్తి వ్యాప్తి అవుతుంది. ఆ తరువాత దాన్ని మళ్ళీ సమీకరించడం చాలా కష్టం. ఇప్పుడు ప్రశ్న, జగన్ రెడ్డి తన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ను మార్చుకుంటారా, లేక అదే దిశగా ముందుకు సాగుతారా? ఈ నాయకుల అసంతృప్తి అసలు నిజంగా చర్చకు వస్తుందా, లేక మళ్ళీ నిశ్శబ్దంలో మునిగిపోతుందా? కాలమే సమాధానం చెప్తుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం సైలెంట్ యుద్ధంగా పార్టీ లోపల నడుస్తున్నాయని మాత్రం తేల్చేస్తున్నాయి. ఆ పార్టీ మనుగడ భవిష్యత్ గురించి సీనియర్లు ఆవేదన చెందడం స్పష్టంగా కనిపిస్తోంది.